డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కేజ్రీవాల్ కు నో బెయిల్, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతోని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో వెంటనే ఈడీ ఒక ప్రతిపాదన పెట్టింది. 48 గంటల పాటు ఆ బెయిల్ పైన బెయిల్ ను స్టే చేయాలని చెప్పి కోరింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు దాన్ని తిరస్కరించడం తోటి మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తే సో స్టేను కొనసాగిస్తూ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఈడీ దగ్గర సరైన ఆధారాలు లేవు కాబట్టే మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి చెప్పినటువంటి మాట. అయితే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ మళ్ళీ హైకోర్టుకు పోయింది. సో కింది స్థాయి కోర్టునే ఆధారాలతో మెప్పించలేనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏది హైకోర్టును మెప్పిస్తుంది అనేటువంటి ఆశనైతే పెద్దగా ఏం లేదు. సో ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు కూడా ఇంకేం ఉంచుకుంటారు, పంపించకపోయారా? ఎలక్షన్ అయిపోయింది, పంపించేయరు. కవితని పాపం ఎక్కడెక్కడి ఓలు పోయిరు. నిన్న మొన్న పార్టీలు చేరిన ఆఖరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి చూసి వచ్చింది. కానీ కేసీఆర్ పోయి ఇట్లా ఎట్లునో బిడ్డ అని పలకరించిన పాపాన పోలే. ఆడికి జైలు కాడికి పోయి ఎట్లునో బిడ్డ, ఏం కథ, ఏం తింటున్నావు. అయితే ఇటీవల కాలంలో అయితే నాకు అంటే కొద్దిగా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆమె ఏం చెప్తా ఉందంటే కొద్దిగా పిస అయినట్టు, నాకు ఇది కావాలి అది కావాలి, చిన్నపిల్లలు చేసిన అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి బెయిల్కు అప్లై చేసుకోవాలి ఆ రకంగా అనేటువంటి ఒక వాతావరణం సృష్టించిందట. అయితే ఆ ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రి గారు ఏమంటాడంటే ఐసా నై హోతా భాయ్ సాబ్, ఆఖరికి తెలంగాణ ప్రజలకు వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా మనం ఒక పోల్లో చూసుకుంటే పోల్ పెట్టి చూసుకుందాం. ఇది ఒకసారి రైతాంగాన్ని ఆదుకునే పార్టీ ఏది అంటే మనం ఒకసారి రిజల్ట్ చూద్దాం. దాదాపు 88% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీయే రైతాంగాన్ని ఆదుకుంటుందని చెప్పినటువంటి మాట. సిపిఎస్ టు ఓపీఎస్ త్వరలోనే అవుతుంది బాయ్ సాబ్, మీరు ఎవరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. అయితే కవిత విషయంలో ఒక చిన్న పోల్ చేద్దాం. యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ గురించి మాట్లాడమంటున్నారు. అది రద్దయింది మిత్రమా, మళ్ళీ పెడతారు, మళ్ళీ వేస్తే అప్పుడు ఉంటుంది. అంటే మనం విడుదల చేయమంటే విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే మీరేమనుకుంటారు అభిప్రాయం, కవితను విడుదల చేయాలా జైల్లోనే ఉంచాలా? విడుదల చేయాలి అనుకునే వాళ్ళు పైన, లేదు జైల్లోనే ఉంచాలా అని అనుకునే వాళ్ళు కింది ఆప్షన్ చూజ్ చేసుకోండి. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు జూలై 7 వరకు పొడిగించిన న్యాయస్థానం కవితను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచిన సిబిఐ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ మనం కవితను విడుదల చేయాలా జైల్లోనే ఉంచాలా అని అంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. 81% మంది జైల్లోనే ఉంచాలని కోరుకుంటా ఉన్నారు. విడుదల చేయాలంటే ఒప్పుకుంటలేరు. మరి వాళ్ళకు ఎంత కోపం ఉందో. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.